హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. మనకు తొందరలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పేసి ఆల్రెడీ కొన్ని లీక్లు వస్తున్నాయి. అఫ్కోర్స్ బై మే కావచ్చు, జూన్ కావచ్చు, నోటిఫికేషన్లు అయితే తప్పకుండా వస్తాయి. మనం కూడా సిద్ధంగా ఉండాలి దానికోసం. సో ఈ సిలబస్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 2లో అయితే మనకు ఒక 50 మార్క్స్కి పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంది. అదేవిధంగా గ్రూప్ 1లో 100 మార్క్స్కి మనకు పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంది. ఓకే, ఒకసారి సిలబస్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఈ సిలబస్ మీద ఈ గ్రిప్ అనేది చాలా అవసరం మనకు మంచి స్కోర్ చేయాలంటే. పర్టికులర్గా గ్రూప్ 1లో చూస్తే మనకు థియరిటికల్గా మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలి కాబట్టి ఆన్సర్ని ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యేలాగా ఆన్సర్ ఉండడము, ప్లస్ మంచి కంటెంట్ కూడా అందులో ఇన్పుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సిలబస్ మీద ఒకవేళ మనకు పూర్తి అవగాహన లేకపోతే, ఒకవేళ మనకు దాని మీద కంప్లీట్ గ్రిప్ లేకపోతే మనం దాన్ని పూర్తిగా సాటిస్ఫాక్షన్ తోటి మనం ఎగ్జామ్ అనేది ప్రజెంట్ చేయలేం. సో ఈ సిలబస్ మీద మనకు ఎలాంటి అవగాహన ఉండాలి, ఎంత పట్టు ఉండాలి, ఇలాంటి వాటన్నిటి మీద మనకు డిస్కస్ చేయడానికి ఈరోజు మనతోటి కిరణ్మయి మేడం గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో దీన్ని ఒకసారి సిలబస్ని మనం ఒకసారి డీకోడ్ చేయడం అని చెప్పవచ్చు. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ 2 చూస్తే, దాంతోపాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే మేడం ఇందులో మనకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా అంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా మనకు పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంది. జనరల్గా ఇంతకుముందు పాలిటీ వరకే కొన్ని ఆర్టికల్స్ అని అలా ఇలా అంతవరకు కొంత లిమిటెడ్ సిలబస్ లాగానే ఉండేది. బట్ రాను అది చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు గవర్నెన్స్ కూడా అడుగుతున్నారు చాలా వరకు. గ్రూప్ 2 లెవెల్లో అడుగుతున్నారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లెవెల్లో కూడా అడుగుతున్నారు. సో దీనికి అసలు ఎలాంటి బుక్స్ మనం రిఫర్ చేయాలంటారు? దాంతోపాటు ప్రిపరేషన్ విధానం ఎలా ఉంటే బాగుంటుందంటారు? సో బేసిక్గా ఫర్ ద ఫస్ట్ టైం బిగినర్స్కి ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎస్పెషల్లీ స్టేట్ ఎగ్జామ్స్కి వాళ్ళకి ఆఫెన్ ఒకటే క్వశ్చన్ ఉంటుంది, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి అనేది రిసోర్సెస్ మనకు మార్కెట్లో బండిల్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు స్టార్ట్ ఎక్కడ చేయాలి. ఎస్పెషల్లీ బిగినర్స్ ఫస్ట్ టైం ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాం అన్న వాళ్ళకి మేజర్ ఇష్యూస్ ఉంటాయి. సో బేసిక్ ఏమంటామంటే ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ కన్సిడరింగ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, తెలంగాణ సర్వీస్ కమిషన్ కానీ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఫ్రీక్వెంట్గా నోటీస్ చేస్తుంటే మీరు ఒకటి గమనించి ఉండాలి. క్వశ్చన్స్ చూడడానికి ఈజీ అనిపిస్తాయి కొన్ని, అరే చూడగానే, కానీ కింద ఆప్షన్స్ చూడగానే అక్కడ మనకు అర్థమవుతుంది అంటే వెరీ ప్రాబబుల్ ఆప్షన్స్ ఉంటాయి. అది సెలెక్ట్ చేసి ఎలిమినేట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది. ఆఫెన్ స్టూడెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎగ్జామ్ రాసాక వాళ్ళు అంటారు, అరే ఇది చూడడానికి ఈజీ అనిపించింది, పెట్టొచ్చాక ప్రాబ్లం అనిపిస్తుంది, ఇప్పుడు డౌట్ వస్తుంది, కీ చూసుకున్నాక తెలిసింది, మైనర్ మిస్టేక్ చేసాం, తెలిసింది తప్పు పెట్టాం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో బేసిక్గా ఇవన్నిటికీ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఫోకస్ చేయాల్సింది, ఎవరైనా స్టూడెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు ఫ్రమ్ ద బేసిక్స్ నుండి కాన్సెప్ట్స్ ఉండాలండి. అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎంసీక్యూ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించుంటే మనకి 10th క్లాస్ లెవెల్లో, ఇంటర్ లెవెల్లో అందరికీ తెలుసు ఆర్టికల్ 14 అంటే ఏంటిది, ఆర్టికల్ 17 ఏంటి. అంత ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వట్లేరు, కొంచెం అనలైటికల్గా ఇస్తున్నారు, కొంచెం ట్రికీగా ఇస్తున్నారు. సో ఈ స్టాండర్డ్కి మీట్ అవ్వాలంటే మన ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి. అంటే ఫస్ట్ బేసిక్స్ మీద కాన్సెప్ట్, అంటే ఈ బట్టి పట్టకుండా ఆర్టికల్ 17 అంటే అన్టచబిలిటీ, 18 అంటే టైటిల్స్, ఇట్లా బట్టి పట్టకుండా కాన్సెప్ట్ నుండి మొదలు పెట్టాలి. అసలు ఫండమెంటల్ రైట్స్ ఆరిజిన్, ఓకే, అది ఏ కాన్స్టిట్యూషన్ ఉంది, అంతవరకు చదువుతాం. ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది కదా ఈ రిస్ట్రిక్షన్స్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టికల్ 19 చూస్తాం. ఆర్టికల్ 19లో ఫ్రీక్వెంట్గా మనం ఏమంటారు, 19లో ఇన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి, అంతవరకు ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తర్వాత అందులో అమెండ్మెంట్స్ వచ్చినప్పుడు చేంజెస్ ఎలా జరిగాయి, వాటికి రిలేటెడ్ ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి, అప్డేట్ ఉంటారు. ఈ ఫ్రీక్వెంట్ అప్డేషన్ అనేది ఉండదు. సో ఫ్రమ్ ద బిగినింగ్ మొదలుపెట్టే స్టూడెంట్స్కి ఏం చెప్తామనంటే ఫ్రమ్ ద బిగినింగ్ బేసిక్స్ నుండి చదువుతాం కదా, కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడైనా గ్రిప్ తెచ్చుకోవాలి, కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. తర్వాత వాటి మీద మనం బెటర్గా పర్ఫార్మెన్స్ రావాలంటే అంతకంత ప్రాక్టీస్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గ్రూప్ 1 అంటే ప్రిలిమ్స్ అయినాక మెయిన్స్, చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వని, ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫోకస్ చేస్తాము అని అంటారు. ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుండి ఆన్సర్ రైటింగ్ మీద అంత ప్రత్యేక దృష్టి సారించరు వీళ్ళు. ఏమంటే ప్రిలిమ్స్ అయితే క్లియర్ అవ్వని, మెజారిటీ అండి నేను చూసినంత ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వని అప్పుడు చూసుకుందాం. ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాక మెయిన్స్కి ఉండే ఈ మధ్య గ్యాప్లో వీళ్ళు సబ్జెక్ట్ రివైజ్ ఎప్పుడు చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు చేయాలి, ఆ ఆన్సర్ రైటింగ్లో పట్టు ఎప్పుడు తీసుకురావాలి, ఇదంతా లెంది, టైం సరిపోదు, ఎఫెక్టివ్ ఆన్సర్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు. అందుకే మేమంటాం ఫ్రమ్ ద డే 1 గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద డే 1 మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టే డే 1 నుండే ఆన్సర్ రైటింగ్ అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా మన ప్రిపరేషన్ ఉండాలి. ఎలాగో చదివేది అదే చదువుతున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తే ఎలా రాయాలనేది ఆన్సర్ రైటింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడము అనేది ఫ్రమ్ ద డే 1 మొదలు పెట్టాలన్నమాట. సో కమింగ్ టు
ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది సపరేట్గా ఏముంటుంది, కాకపోతే ఎలా ఉంటుందంటే బేసిక్గా స్టూడెంట్స్ అందరికీ పాలిటీ అనగానే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓన్లీ ఇక్కడ వరకే చదువుకుంటారు. కానీ అసలే అంటే ఇవి ఈజీ అండి. అంటే ఈజీ అని అంటే ఒకసారి చదువుకొని రివైజ్ చేసేస్తే అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో సెకండ్ కాంప్లికేటెడ్ ఏమొస్తుందంటే పార్లమెంటు, ఎలక్షన్, ఎలక్టోరల్ రిఫార్మ్స్, ప్రెసిడెంట్, గవర్నర్, ఈ పార్లమెంటరీ కమిటీస్, ఈ ఏరియాస్ నుండి వస్తాయి చూడండి క్వశ్చన్స్. ఇక్కడే మ్యాక్సిమం రాంగ్ పెడతారు. అంటే ఇవి కీ ఏరియాస్, వీటి మీద ఫోకస్ చేయాలి. మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఉంటే, లేకపోతే రీసెంట్ జరిగిన స్టేట్ ఎగ్జామ్స్ చూస్తుంటే పార్లమెంట్ గురించి, పార్లమెంట్లో ఎలక్షన్ విధానం గురించి, లోక్సభ రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెడితే అప్పుడు ఉండే ప్రొసీజర్ ఏంది, జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటిది, ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి, ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, జ్యుడిషియరీ ఏంటిది, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్, లేకపోతే మన కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి లైక్ కంట్రోలర్, ఆడిటర్ ఆఫ్ జనరల్ ఇండియా, వీళ్ళని అపాయింట్ ఎలా చేస్తారు, రిమూవల్ ఏంటిది. ఈ కాన్సెప్ట్స్ మీద చాలామంది స్టూడెంట్స్ అంటే అంత డెప్త్గా వీళ్ళ మీద చదవరు. అయితే ఈ అంశాలు ఎంతసేపు ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రియాంబుల్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దీని మీద ఉన్నంత గ్రిప్ పార్లమెంటు, స్టేట్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ అంశాల మీద అంత గ్రిప్ తెచ్చుకోరు. సో మేము ఏం చెప్తున్నామంటే అన్ని ఈ ట్రిక్కీ ఏరియాస్ ఉంటుంది కదా, ఈ ట్రిక్కీ ఏరియాస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. సో అసలు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటిది, ఫస్ట్ మనం మొదలు తెలుసుకోవాల్సింది ఈ ప్రెసిడెన్షియల్ ఫామ్ ఏంటిది, పార్లమెంటరీ ఫామ్ ఏంటిది, ఈ డిఫరెన్స్ ఏంది. మనం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మన ఈ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో నెక్స్ట్ మనది ఏంటిది, బైకామరలిజం, ఈ రెండు సభలు ఏంటిది, ఆ ఎలక్షన్ విధానం ఏంటిది, లోక్సభకి రాజ్యసభకు ఉన్న పవర్స్ ఏంటిది, అందులో మెంబర్స్ని ఎలా ఎన్నుకోబడతారు, ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఆఫెన్గా ఏంటంటే మనం ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతారు. ఈ మధ్య స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఇన్కరెక్ట్ అని ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు కింద ఆ స్టేట్మెంట్స్ ఎంత ట్రిక్కీగా, ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటాయంటే కొన్నిసార్లు సీనియర్ ఆస్పిరెంట్స్ కూడా రాంగ్ పెట్టి వచ్చే సందర్భాలు ఉంటాయి. సో అవి ఆన్సర్ చేయాలంటే ఈ అన్ని కాన్సెప్ట్స్ మీద క్లియర్ ఉండాలండి. ఎస్పెషల్లీ స్టేట్, పార్లమెంటు, యూనియన్ ఎగ్జిక్యూటివ్, ఇవన్నీ అంశాల మీద క్లియర్గా ప్రత్యేక అంటే ఫ్రమ్ ద బేసిక్స్ అంటే డీటెయిల్గా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రొసీజర్ ఏంటిది, ఎలక్షన్ ఏంటిది, డైరెక్టా, ఇండైరెక్టా, అవి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ అంటే మోడ్ ఆఫ్ ఎలక్షన్ ఎలా ఉంటుంది, అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటిది, ఇలాంటివి అనమాట. సో అట్లా ఫ్రమ్ ద బేసిక్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్లుక్ చేసేదా, ఇది వచ్చి పెట్టేస్తాంలే, ఇది చేసేస్తానులే, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని ఏంటంటే అంత డీప్గా చదవం, పైన చూసేసుకుంటూ ఎంసీక్యూసే కదా ఏముంటుంది అనే కాన్సెప్ట్తో వెళ్తాము. సర్ప్రైజింగ్లీ అలాంటి క్వశ్చన్స్ అక్కడ పడతాయి, అలాంటి క్వశ్చన్స్ రాంగ్ పెట్టి వచ్చేస్తారు. అందుకే కాన్ఫిడెన్స్ ఉండడం ముఖ్యం, ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళొద్దు. సో కాన్ఫిడెంట్గా ఫ్రమ్ ద బేసిక్స్ చదువుకోవాలి. కాన్సెప్షువల్ క్లారిటీ, అసలు కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒక ప్రొసీజర్ ఉంది, అది ఏ సెక్షన్, అది ఏ ఆర్టికల్, ఆ ప్రొసీజర్ ఏంటిది, అదే అలా అన్నిటికీ డీటెయిల్గా చదువుకుంటూ అన్నిటికీ సొంతంగా బయట మార్కెట్లో ఎన్నున్నా మనం ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకున్న నోట్స్కు అది అసలు ఏది మ్యాచ్ చేయలేదండి. మనం చదువుకుంటూ రాసుకున్న ఈ నోట్సే రేపు లాస్ట్ మూమెంట్ రివిజన్కి కావచ్చు, లేకపోతే మన ఫర్దర్ ఆన్సర్ రైటింగ్ కావచ్చు ఎంత హెల్ప్ చేస్తుంది. చాలామంది నోట్స్ రైటింగ్ మీద శ్రద్ధ వహించరు. ఎంతసేపు మార్కెట్లో ఒక బుక్ దొరికిందా, లేకపోతే ఈజీగా దొరికే బుక్స్ ఉంటాయి, లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చి ఉంటారు, ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో పీడిఎఫ్లు పెడతారు, అవే డౌన్లోడ్ చేసుకున్నామా, చదువుకున్నామా, పెట్టేస్తాం. ఇలా ప్రిపరేషన్ ఓకే ప్రిలిమ్స్ వరకు అయితే, మరి మెయిన్ సంగతి అప్పటికి రాదు. మనం చదువుకుంది, మనకు అర్థమైంది, మనం సొంతంగా నోట్స్ రాసుకోవడం, ఆన్సర్ రైటింగ్, నోట్స్ మేకింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, విచ్ యూ కెనాట్ కాంప్రమైజ్. ఎస్పెషల్లీ మెయిన్స్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చాలామంది స్టూడెంట్స్ ఇదివరకు క్లాసెస్లో మెయిన్స్ రాసి వచ్చినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ దే ఫెల్ట్ వెరీ రిగ్రెటెడ్. అరే మేము ముందు ఆన్సర్ రైటింగ్ రాస్తుంటే ఈజీ ఉండేది అంటే ఆ మూమెంట్లో తెలుసు, దే నో వాట్ ఇస్, వాళ్ళకి తెలుసు ఏంటి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ రైట్స్, వాళ్ళకి తెలుసు. అది పేపర్లో అంటే వాళ్ళు చదువుకున్నారు, కానీ పేపర్లో ఆర్గనైజ్ చేస్తాం చూడండి, ఫస్ట్ ఏ పాయింట్ రాసి తర్వాత ఏ పాయింట్ రాసి ఏ 2 ఆర్టికల్స్ని లింక్ చేయడం, ఈ కాన్సెప్ట్ మిస్ అయిపోయారు. అలా ఆ మూమెంట్లో అంత టైంలో అంత ప్రెషర్లో అంత గుర్తు తెచ్చుకొని రాసుకునేసరికి టైం సరిపోదు. ఇలా చాలామంది 2-3 అయితే రిగ్రెట్గా ఫీల్ అయ్యారు, మేము దీని మీద ఎక్కువ టైం కూర్చుంటే బాగుండు నోట్స్ మేకింగ్ మీద అని చెప్పేసి. ఈ రిగ్రెట్ లేటర్ స్టేజెస్లో రావద్దంటే ఫ్రమ్ ద బిగినింగే పిల్లలందరికీ నేను చెప్పేది అదే, ఆస్పిరెంట్స్కి మీరు ఈరోజు ఏది చదివితే దానికి రిలేటెడ్ మీరు సొంతంగా నోట్స్ రాసుకోవాలి. ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు అర్థమయ్యేటట్టు క్లుప్తంగా సమ్మరీగా ఒక నోట్స్ అనేది రెడీగా ఉండాలి. ఇలా రాసుకోవడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్, అది మీ బ్రెయిన్లో లాంగ్ టైం రిటైన్ ఉంటుంది, కరెక్ట్గా గుర్తుంటుంది.
నెక్స్ట్ నీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటిది, స్టేట్మెంట్ బేస్డ్ ఎంసీక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ మీరు బుల్లెట్ పాయింట్స్ లాగా సమరీగా ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఉంటుంది అండ్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఇలా మొదలవుతూ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్ అండి. అన్ప్లాన్డ్గా ఏదో చీకటిగా ఏదో పోతున్నాం, ఈరోజు ఇది చదువుతున్నాం అట్లా కాకుండా ఒక ప్లాన్డ్ స్ట్రాటజీతోనే వెళ్ళాలి. అంటే ప్రాపర్ వ్యూహం అనమాట. ఒక టైం ఫ్రేమ్ క్రియేట్ చేసుకొని ఇంత గ్యాప్లో ఈ టాపిక్ ఫినిష్ అవ్వాలని ఒక ప్రాపర్ టైం టేబుల్ పెట్టుకొని, అంటే ప్రాక్టికబుల్ టైం టేబుల్ అదొక పెట్టుకొని ఆ టాపిక్ తీసుకొని అది చదువుకొని దాని మీద నోట్స్ రాసుకుంటూ ఈ రకంగా ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే ఈ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాక్టీసింగ్. ఎంసీక్యూస్ కానీ క్వశ్చన్స్ కానీ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. చాలామంది ఈ చదువుకుంటూ ఉంటారు ఓకే, కానీ అసలు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే కదా మీరు వచ్చింది ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, ఆ టైం లోపల పెర్ఫామ్ చేస్తుంది. సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి ఛాన్స్ వచ్చేదే ఆ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల. సో వీలైనంత వరకు టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. వీలైనంత వరకు ఒక టాపిక్ ఫినిష్ అయింది, సపోజ్ ఈరోజు మీకు పార్లమెంట్ ఫినిష్ అయింది, పార్లమెంట్కి రిలేటెడ్ ఎంసీక్యూస్ సాల్వ్ చేసేయండి. లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అయిపోయినాయి, వాటికి రిలేటెడ్ ఎంసీక్యూస్ సాల్వ్ చేసేయండి. ఇలా అనమాట. సో ఫస్ట్ జర్నీ బిగినింగ్కి ఇచ్చే వాళ్ళ సమ్మరీ ఏంటంటే ప్రాపర్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్, ఫ్రమ్ ద బేసిక్స్ వెళ్ళాలి, క్లారిటీగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఫ్రీక్వెంట్గా టెస్ట్లు రాస్తుండాలి. ఎవ్రీ వీక్ లేకపోతే కుదిరితే 15 డేస్కి ఒకసారి 10 డిపెండింగ్ అపాన్ యువర్ కంఫర్ట్ లెవెల్ వీలైనంత ఎక్కువ టెస్ట్లు రాయండి. మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఆస్పిరెంట్స్ని ఎవరినైనా అడగండి, వాళ్ళందరూ చెప్పేది ఇదే, మేము ఎక్కువ ప్రాక్టీస్ చేసాం, ఎక్కువ సెషన్స్ ప్రాక్టీస్ చేసాం, అందరు చెప్పే పాయింట్ ఇదే. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్ క్లియర్ చేసేసారు. ఇది అనమాట. చాలా అంటే చాలామంది ఇది ఏరియా మీద ఫోకస్ చేయరు. లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్కి ఇంకా 10 డేస్ ఉంది, ఎగ్జామ్కి 1 మంత్ ఉంది అంటే అప్పుడు టెస్ట్ సిరీస్ కడతారు. లాస్ట్ మూమెంట్ రష్ ఎందుకంటే డే 1 నుండి పెడితే సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి టైం ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ అవుతుందో మనకి తెలుస్తుంది, ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో తెలుస్తుంది. సో మీ జర్నీ మొదలుపెట్టినప్పటి నుండి ప్రీవియస్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేస్తుంటూ ఏంటి మీరు ప్రాపర్ అప్రోచ్లో వెళ్తే మీ జర్నీ చాలా స్మూత్గా అవుతుంది. లాస్ట్ మూమెంట్ టెన్షన్, హర్డిల్, ఫ్రస్ట్రేషన్ లాస్ట్ మూమెంట్ వరకు మనం ప్రిపరేషన్ని డ్రాగ్ ఆన్ చేస్తే సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. టెన్షన్ అవుతుంది, డిప్రెషన్కి పోతారు, మోటివేషన్ పోతుంది. అసలు ఆ టైంలో ఎంత పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అది ఉండదు. ఆ టైంకి మొత్తం టెన్షన్ అంతా క్లౌడ్ చేసేస్తుంది. ఇలా ఉండకుండా డే 1 నుండి ఇప్పుడు సపోజ్ మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ నోటిఫికేషన్ ఇన్ మే అనుకుంటే దిస్ ఈజ్ ద ప్రాపర్ టైం, ఇది కరెక్ట్ టైం. ఇప్పుడు మనం మొదలు పెడితే ఇప్పుడు ఎండ్ ఆఫ్ జాన్, ఇప్పుడు మొదలు పెడితే బై ద టైం నోటిఫికేషన్ వచ్చి తర్వాత ప్రిలిమ్స్ కండక్ట్ చేసేసరికి మనకి యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ టైం, అంటే ప్రాపర్గా వెళ్ళొచ్చు, స్మూత్గా వెళ్ళొచ్చు, అన్నీ కవర్ చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళేసి ప్రాపర్ అటెంప్ట్ ఇవ్వచ్చు అనమాట. అలా సో ఇది జర్నీకి ఒక బిగినింగ్. అండ్ కమింగ్ ఇదంతా త్రూ అవుట్ జర్నీలో ఏంటంటే మనం అదే సేమ్ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రిపరేషన్ మొత్తానికి ఇదే లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఆఫెన్ మనం చూస్తాం ఫస్ట్ 10 డేస్ ఉన్న జీల్ తర్వాత 11th డే ఉండదు, ఇంకా 2 months తర్వాత అసలుకు ఉండదు. మళ్ళీ జీల్ ఎప్పుడు పికప్ అవుతుంది, ఎగ్జామ్కి 1 month ముందు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అప్పుడు మెల్లగా రేజ్ అవుతుంది. ఇదే సేమ్ డే 1లో ఉన్న కన్సిస్టెన్సీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేంత వరకు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగాలి స్టూడెంట్. అదే లెవెల్ ఆఫ్, అంటే మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి, ఇట్ ఈస్ అలౌడ్ టు టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్, ఇట్స్ ఓకే, బట్ ఏంటిదంటే ఆ కన్సిస్టెన్సీ అలానే ఉండాలి. ఇది మేజర్ అంశం అండి. ఒక బిగినర్గా మొదలు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళకి మేజర్ అంటే ఇది బేసిక్ టిప్స్, ఇనీషియల్ టిప్స్. అదే లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అన్నమాట.